డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం పాటుపడదామని కడప జిల్లా బద్వేల్ అర్బన్ ఎస్ఐ రవికుమార్ పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ ముద్రించిన మాదక ద్రవ్యాల నిర్మూలనపై ముద్రించిన పోస్టర్స్ ను ఎస్ఐ రవికుమార్ ఆవిష్కరించారు. బుధవారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ యువత మత్తు, మాదక ద్రవ్యాల వంటి వాటి జోలికి వెళ్లవద్దని, వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువత ఇటువంటి వాటి మోజులో పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇప్పటికే జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల వంటి వాటిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపిందని అన్నారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా సన్మార్గంలో నడిచి మంచి భవిష్యత్తుతో డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని, యువత డ్రగ్స్ రహిత ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ సంఘానికి, నాయకత్వానికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఇటువంటి మత్తు పదార్థాల వంటి వాడినా, అమ్మినా కఠిన శిక్షలు అమలు చేయబడునని, యువత తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తు మాయలో పడొద్దని కోరుతున్నామని అన్నారు. మరిన్ని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. తీసుకురావడం జరిగింది మన బద్వేల్ టౌన్ కి. అందులో భాగంగా వారి యొక్క వారు మమ్మల్ని సహాయ సహకారాలు కోరినారు. డ్రగ్స్కి సంబంధించి, అదేవిధంగా గంజాయి, మద్యము, ఈ సిగరెట్లు, ఈ అలవాట్లు పిల్లల్లో ఎక్కువగా ఉన్నాయి. వాటిని నిర్మూలించడానికి పోలీసు వారి సహకారం కోరడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క సహకారాలు 100కి 150% మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ విధంగా తెలియపరుస్తున్నాము. డ్రగ్స్కు బానిస అయిపోతే వారి యొక్క జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి అనేది మనము ప్రతి ఒక్క కాలేజీలో అవేర్నెస్ కల్పించి వాళ్ళలో మోటివేట్ చేసి వాళ్ళని